ఓం నమ శివాయ. హస్త సాముద్రికంలో బొటనవేలు అనేది ఇలా ఇలా ఎప్పుడు స్టిఫ్ గా ఉండాలి. సో ఇలా వంగిపోయి ఇలా ఉందనుకోండి, మామూలుగా ఇట్లా కొంచెం చిలక ముక్కులాగా ఇలా వంగిందనుకోండి, వాళ్ళకి జాలి, దయ, కరుణ ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఎవరికైతే స్టిఫ్ గా ఇలా వంగకోకుండా స్ట్రైట్ గా ఉంటుందో బొటనవేలు, వాళ్ళు మనం పీసినారి వాళ్ళగా గుర్తిస్తాం అనమాట. వాళ్ళు ఎవరికి డబ్బులు పెట్టరు, పిల్లికి కూడా భిక్షం వేయరు. సో అలా ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉన్న వాళ్ళను ఏంటంటే, వాళ్ళని వివాహం చేసుకున్న స్త్రీలు ఏంటంటే, వాళ్ళు కొంచెం డబ్బులు ఎవరికి పెట్టరు కాబట్టి, కొంచెం పీసినారితనంగా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఆ డబ్బుల్ని వాళ్ళు సక్రమంగా వినియోగించుకోరు. వాళ్ళ డబ్బుల్ని వేరే వాళ్ళు వినియోగించుకొని బాగుపడుతుంటారనమాట. సో ఎప్పటికైనా కానీ మనిషికి జాలి, దయ, కరుణ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు కూడా కరుణిస్తాడు. మనకి ఏమైనా హెల్త్ విషయంలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ దానికి క్యూర్ అవుతుంటాయి అనమాట. సో కొంచెం ఇలా చిలక ముక్కులాగా కొంచెం వంగినట్లయితే బొటనవేలు అనేది వాళ్ళ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళ ఆరోగ్యంగా కూడా ఉంటారు.